వాయిస్ వినబడుతుందండి? Good morning, all of you. So today we discuss కొన్ని సమ్స్ డిస్కస్ చేసామండి. ఎన్ని సమ్స్ డిస్కస్ చేసామండి? మెసేజ్ చేయండి అమ్మా. $58 అమ్మా. ఓకే. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. డిస్కస్ చేసామా? 51 కదా, రైట్. 52 అండి, పేజ్ నంబర్ 70 to 52. So in this question, 6x have placed squares given that 6x have placed in a given squares. అంటే ఇచ్చిన స్క్వేర్స్ లో 6x's ని రీప్లేస్ చేయాలి. Each row contains at least 1x. Each row contains at least 1x. Contains at least 1x. At least 1x. So the number of ways of which can be done. And a number of ways they are asking which can be done. And the square box is like this. A box etla ichadandi. Ee square box lo total ga manaki 6x's ni replace cheyali. Ee 6x replace చేసేటప్పుడు మనకి ఏంటంటే ఈచ్ రో అట్లీస్ట్ 1x అంటున్నాడు. టోటల్ గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ యూ కెన్ ఐడెంటిఫై 1 2 3 4 5 6 7 8. సో number of squares are how many? Number of squares are 8. So number of squares are 8. So now we have to consider 6. Each row contains at least 1x అంటాడు. అంటే ప్రతి రోలో కూడా ఒక x ఉండాలి అంటాడు. అసలు x ప్రతి రోలో లేకుండా ఉన్న టర్మ్స్ ని టోటల్ లో సబ్ట్రాక్షన్ చేసేసాం అనుకోండి, గివెన్ కండిషన్ వస్తుంది కదండి. సో ద టోటల్ 6x's, selection of 6x's, selection of 6x from 8 squares in 8 squares. అంటే 6x's ని 8 స్క్వేర్స్ లో ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేయొచ్చు అంటే 8c6 ways లో సెలెక్ట్ చేయొచ్చు. This is the total number of ways of selection. So now we have to take in, మనకి 6x's ఉన్నాయనుకోండి, ఇవి 4 ఇవి 2 పెట్టాను అనుకోండి, 6x's ఉన్న ఈ రో మిగిలిపోతాం. లేదు ఈ 2 ఈ 4 ఫిల్అప్ చేస్తే 6x's కంప్లీట్ అయిపోతే ఈ రో మిగిలిపోతుంది. ఇక్కడ మిడిల్ రో మిగలడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే 4 స్క్వేర్స్ ఉన్నాయి. మనకి 6x 8 ప్లేస్ అంటే 2 ప్లేసెస్ మనం ఎంటీగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే మిడిల్ రోని ఎంటీగా చేయడానికి పాసిబిలిటీ లేదు. సో కాబట్టి ఫస్ట్ రోని ఎంటీ చేస్తాం, లాస్ట్ రోని ఎంటీ చేస్తాం అనుకోండి, ఆ వాల్యూస్ ని టోటల్ లో సబ్ట్రాక్షన్ చేయడం. సో ఎట్లా అంటే ఇక్కడ చూడండి డినామినేషన్స్ ఎట్లా ఉంటుంది అంటే, సో దిస్ ఈస్, సో నౌ సపోజ్ వీ హ్యావ్ టు ఫస్ట్ x అంటే ఇక్కడ రో మిగిలిపోతుంది కదండి. అంటే 6 స్క్వేర్స్ లో 6x ని హౌ మెనీ వేస్ యూ కెన్ సెలెక్ట్? 6c6 వేస్. సో హియర్ ఆల్సో ఇక్కడ కూడా అంతే. సో దిస్ ఈస్ ఆల్సో వీ హ్యావ్ టు సెలెక్ట్ 6x. అంటే ఇక్కడ ఆ లోవర్ పార్ట్ ఈక్వల్ చేసుకున్నాం కాబట్టి x అంటే దిస్ ఈస్ ఆల్సో 6c6.
అంటే టోటల్ గా ఇక్కడ 6 స్క్వేర్, ఇక్కడ ఫస్ట్ రో మిగిలిపోతుంది, ఇక్కడ సెకండ్ రో మిగిలిపోతుంది. మిడిల్ రో మిగలడానికి ఛాన్స్ లేదు. ఉన్నవి 8, ఇచ్చినవి 6. మిడిల్ రోలో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ 4 ఉన్నాయి. సో పాసిబిలిటీ లేదు కాబట్టి సో ఈ 2 పాసిబిలిటీని సబ్ట్రాక్షన్ చేసేది. సో therefore required number of ways is equal to ఏమవుతుందండి, 8c6 minus 2 times of minus 6c6 minus 6c6 అంటే 1 ఉన్నాయి కదండి. 28 minus 26 కనబడతలేదా? నోట్ చేయండి. ఎస్ అంటే అట్లీస్ట్ 1 రో కంటెంట్స్ కదా. అసలు నో రో అంటే రో కంప్లీట్ గా ఎంటీ ఉన్నదాన్ని టోటల్ లో సబ్ట్రాక్షన్ చేస్తే అయిపోయినట్టే కదా. రో టోటల్ గా ఉన్న వాటిలో టోటల్ స్క్వేర్స్ లో రో ఎంటీగా ఉన్న కేసెస్ అనేది ఈ కేసే, మిగతా కేసులో అవడానికి పాసిబిలిటీ లేదు. దట్స్ ద వే టోటల్ కేసెస్ లో రో ఎంటీగా ఉన్న సబ్ట్రాక్షన్ చేసేస్తే అట్లీస్ట్ 1 వచ్చేస్తుందిగా. నోట్ చేయండి. నోట్ చేస్తారండి. రైట్. Coming to the next one. Page number 73, question number 54. So the number of for any integer n greater than or equal to 1, number of positive divisors of n. Number of positive divisors of n, such denoted by d of n. అయితే then they ask him d of p power 7, p should be prime. p అనేది ప్రైమ్ నెంబర్ అయితే then how many ways you can write. అంటే p is a prime number అంటే number of divisors ఫార్ములా ఏంటండి? సపోజ్ n is equal to p1 power alpha 1, p2 power alpha 2 ఇట్లా ఉంటే నెంబర్ ఆఫ్ డివైజర్స్ కి ఫార్ములా ఏమవుతుంది అంటే alpha 1 plus 1 into alpha 2 plus 1 into so on కదా. ఇక ఓన్లీ 1 ప్రైమ్ నెంబరే ఇచ్చాడు. అంటే d of p power 7 అంటే 7 plus 1 that is equal to 8. 8 can be written as d6 అంటే ఒక d కంప్లీట్ అయిపోయింది. సెకండ్ d d of 2 cube is equal to 4. 4 అంటే d square అంటే సెకండ్ d కంప్లీటెడ్. థర్డ్ d d of 2 square
2 plus 1. d of t square అంటే 2 plus 1. కాబట్టి ఇక్కడ 3 plus 1 రాసుకోండి. That is equal to 4. That is equal to 2 square. అంటే ఇది ఏమవుతుంది అనేది 2 plus 1 అంటే 3. So therefore number of divisors is 3. Number of divisors of d of e power 7 is 3. Note చేయండి. అన్న విజిబిలిటీ ఉందా నాన్న? వాయిస్ వస్తుందా? ఓకే, వాయిస్ కూడా వస్తుంది కదా. నోట్ చేయండి. Right. So coming to the next one. See this. Shown number 55 question. The number of ways of dividing 15 men and 15 women. 15 women into 15 couples. 15 couples, each consisting man and woman. అంటే ఈచ్ కన్సిస్టింగ్ ఎవరు ఉండాలండి మనకి? అంటే కపుల్ లో మనకి మ్యాన్ అండ్ ఉమెన్ ఉండాలి. మ్యాన్ అండ్ ఉమెన్, అంతేగాని కపుల్ అంటే 2 ఉమెన్స్ కానీ 2 మెన్స్ కానీ కాదు. అక్కడ ఈచ్ కపుల్ కంటైన్స్ మ్యాన్ అండ్ ఉమెన్. అంటే ఇక్కడ చూడండి 15 మెన్ ఉన్నారండి, 15 మెన్ అండ్ 15 ఉమెన్. ఫస్ట్ కపుల్ రావడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయండి? అంటే 1 అంటే ఫస్ట్ కపుల్ ఎట్లా పాసిబిలిటీ అవుతుందండి? ఫస్ట్ కపుల్ ఎట్లా వస్తారండి? ఫస్ట్ కపుల్ అంటే మెన్ లో ఒకరు ఉమెన్ లో ఒకరు, అంటే 15c1 into 15c1. అంటే ఒక కపుల్ అయిపోయారు కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటారండి? రిమైనింగ్ అంటే ఒక కపుల్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మెన్ 14 ఉమెన్ 14 అవుతారు. అంటే 14 మెన్ 14 ఉమెన్. సెకండ్ కపుల్ ఏమవుతారండి? 14 మెన్ లో ఒకరు అండ్ 14 ఉమెన్ లో ఒకరు. అండ్ థర్డ్ కపుల్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఒక కపుల్ కంప్లీట్ అయిపోతారు కాబట్టి 13 men 13 women. So the third couple is 13c1 into 13c1. So at last ఎంత వస్తారండి మనకి? 1c1 into 1c. ఇవన్నీ యాడ్ చేయడమే కదా. 15c1 into 15c1 అంటే 15 square. This is 14 square. This is 13 square. This is 1 square. So we calculate all total ఏమవుతారండి? 1 square plus 2 square plus 1 15 square. అంటే సిగ్మా n స్క్వేర్ ఫార్ములా ఏ కదా. సిగ్మా n స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటండి? n into n plus 1 into 2n plus 1 by 6. ఇక్కడ n ప్లేస్ లో 15 అన్నమాట. n plus 15 సబ్స్టిట్యూషన్ చేయండి. 15 into 16 into ఎంత అవుతుందంటే 30 plus 1 అంటే 31 by 6. 31 by 6. How much nana that is? Calculation చేసి చెప్పండి.
53 చెప్పాలా? 14 for 12 40 క్లాస్ గా ఉందా? Sai Rohit, now okay? Done. Next time. Coming to the next one. 53 చెప్పాలా నాన్న? ఓకే. అంటే నేను ఆల్రెడీ డౌట్ లో పెట్టాను కదా. రైట్. So coming to the next one అండి. చూడండి అమ్మా. 53. The number of ways fill each 4 cells of table with distinct natural numbers. 4 cells with distinct natural numbers. Distinct natural numbers. Distinct natural numbers such that the sum of the numbers is 10. Sum of numbers is 10. And then sum of the numbers placed diagonally are equal. Sum of numbers placed diagonally equal. Diagonally equal. Diagonally equal. So page number 73. Page number 73. అంటే మనం చూడండి కొన్ని పజిల్స్ మీరు చూసే ఉంటారు మ్యాగజైన్స్ లో కానీ పేపర్ లో కానీ లేదా చిన్నప్పుడు కానీ ఇట్లాగా చూసే ఉంటారు. అంటే టోటల్ ఈ 4 బాక్స్ లో 4 డిస్టింక్ట్ నెంబర్, టోటల్ గా డిస్టింక్ట్ న్యాచురల్ నెంబరే ఉండాలి, రిపిటేషన్ ఉండకూడదు. ఈ 4 సెల్స్ యొక్క టోటల్ సమ్ అనేది 10 అయి ఉండాలి, డయాగనల్స్ గా ఈక్వల్ అయి ఉండాలి. అయితే ఎన్ని నంబర్స్ ని మనం ఇట్లాగా అరేంజ్ చేయగలము అన్నది క్వశ్చన్. అంటే డయాగనల్లీ ఈక్వల్ అంటే ఇక్కడ చూడండి, అంటే సపోజ్ మనం 4 డిస్టింక్ట్ న్యాచురల్ నంబర్స్, distinct numbers are x, y, z. సమ్ ఎంత కావాలండి? x plus y plus z plus w is equal to 10 కావాలి. అంటే డయాగనల్లీ ఈక్వల్ అంటున్నాడు. అంటే ఇక్కడ x ఇక్కడ y ఇక్కడ z w అనుకోండి, డయాగనల్లీ సమ్ ఈక్వల్. అంటే x plus w is equal to y plus z is equal to some k అనుకున్నాం అనుకోండి. ఈ k అవుతుంది. అంటే అదేమవుతుందంటే k plus k అంటే 10, that is equal to k is equal to 5. అంటే k is equal to 5 అంటే మీనింగ్ ఏంటి? x plus w is equal to 5 or y plus z is equal to 5. ముందుగా x plus w 5 అవ్వాలి అంటే పాసిబుల్ కేసెస్ చూస్ చేయండి. 1 వేసాం అనుకోండి 1 plus 4, తర్వాత 2 వేసాం అనుకోండి 2 plus 3, మళ్ళీ 3 వేసాం అనుకోండి 3 plus 2, మళ్ళీ 4 వేసాం అనుకోండి 4 plus 1. ఇవి పాసిబిలిటీ తప్ప ఇంకో పాసిబిలిటీస్ ఉండవు కదా. అట్లాగే yz కూడా. అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఎట్లా అవుతాయో ఒకసారి రాద్దాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 1 ఫిక్స్ చేశాను అనుకోండి, 1 4. ఈ 1 4 ని ఫిక్స్ చేస్తే ఇక్కడ 3 2 రాయొచ్చు. తర్వాత ఈ రెండు ఇంటర్చేంజ్ చేయొచ్చు. 1 4 ని ఫిక్స్ చేశాను, ఈ రెండు ఇంటర్చేంజ్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈసారి 4 1 ని ఫిక్స్ చేశాను అనుకోండి, 4 1 ఇంటర్చేంజ్ చేశాను అంటే 4 1. ఇక్కడ 3 2
తర్వాత 4 1 ఫిక్స్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ 3 అంటే ఎన్ని వేస్ అయిపోయినాయి 4. ఈసారి ఈ రెండు రివర్స్ చేద్దాం. ఈ రెండు రివర్స్ చేస్తే ఇంకొక 4 వేస్ వస్తాయి కదా. ఈ రెండు రివర్స్ చేయటం అంటే అర్థం ఏంటి, ఇది హారిజంటల్ గా కాబట్టి వెర్టికల్ గా రాశాను అనుకో, అంటే 3 4 ఇక్కడ పెట్టామనుకోండి 1 అంటే నేను ఇక్కడ ఏం చేశానండి 1 4 ఈ డయాగ్నల్ లో 1 4 ని ఫిక్స్ చేస్తే 2 వచ్చినాయి, మళ్ళీ 4 1 ని ఇంటర్చేంజ్ చేస్తే ఇంకో 2 వస్తాయి అంటే 4 వేస్. ఈసారి ఏంటి 3 2 ని ఫిక్స్ చేసాం అనుకోండి ఇట్లాగా ఒక 4 వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఉంటాయండి, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ 4 + 4. జీరో డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కదా. డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్ దగ్గర క్వశ్చన్. డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్, న్యాచురల్ నెంబర్ అంటే జీరో ఉండదు కదా నరసింహ. క్వశ్చన్ గివెన్ న్యాచురల్ నెంబర్ డిజిట్స్ అన్నాడు అనుకో, అప్పుడు నువ్వు అనేది కరెక్టే. ఓకే, సిక్స్ వేస్ కదమ్మా, ఇది ఒక 4 వేస్, ఇది ఒక 4 వేస్ అండి. అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ కి ప్రిన్సిపల్ వెర్టికల్ గా ఇంటర్చేంజ్ చేయకూడదు, ఓన్లీ డయాగ్నల్ గా. ఎందుకు వెర్టికల్ గా ఇంటర్చేంజ్ చేయకూడదు అంటే వాడు క్వశ్చన్ ఏంటి అడిగారు అంటే టోటల్ సమ్ 10 అవ్వాలి, సమ్ ఆఫ్ ద నంబర్స్ ప్లస్ డయాగ్నల్లీ ఆర్ ఈక్వల్. అంటే డయాగ్నల్ గా సమ్ అనేది ఈక్వల్ అయి ఉండాలి. మళ్ళీ వెర్టికల్ గా ఇంటర్చేంజ్ చేస్తాం అనుకో డయాగ్నల్ గా సమ్ ఈక్వల్ అవ్వదు. రెండు కండిషన్స్ ఇక్కడ, ఓన్లీ సమ్ టోటల్ 10 అనే కాదు. ఇక్కడ సెకండ్ కండిషన్ ఏముండాలి, డయాగ్నల్ గా సమ్స్ కూడా ఈక్వల్ అయి ఉండాలి. అందుకే కదా ఈ ప్యాటర్న్ రాస్తాను ఇక్కడ. ఓకేనా బాబు, అంటే 1 4 ని ఒక డయాగ్నల్ గా ఫిక్స్ చేసే 3 2 ని ఇంటర్చేంజ్ చేసాం అంటే 2 వేస్ వస్తాయి. అట్లాగే 4 1 ఇంటర్చేంజ్ చేసినప్పుడు మళ్ళీ 3 2 వస్తాయి. సెకండ్ థింగ్ అంటే 1 4 ని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అనుకుందాం కాదు, ఇలా అంటే మన ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అనుకుంటాం కదా ప్యాటర్న్. అంటే ఆ వేలో ఈ డయాగ్నల్ వేలో 1 4 పెట్టినప్పుడు 4 వేస్ వచ్చింది. ఈసారి ఏం పెడతాను 3 2 పెట్టాను అనుకోండి, 3 2 2 3 మళ్ళీ అట్లా అవి ఒక 4 వేస్ అవుతాయి కదా, టోటల్ గా 8 వేస్. ఓకేనండి. రైట్, 61 చూడండి. రాస్తారండి, మెసేజ్ చేయండి. So coming to the next one. The కావాలంటే అరేంజ్ చేసుకోండి. సమ్ డయాగ్నల్ సమ్ 10 కావాలి, డయాగ్నల్ గా ఈక్వల్ కావాలి, అది కండిషన్. పేజ్ నంబర్ 73 61 క్వశ్చన్ ఏమంటున్నాడండి, ఇన్ ఏ ప్లేన్ దేర్ ఆర్ 2 ఫ్యామిలీస్ ఆఫ్ ద లైన్స్ y is equal to x plus c and y is equal to minus x plus c, where c belongs to 0, 1, 2, 3, 4. The number of squares diagonal length 2 units. Number of squares diagonal length 2 units. Diagonal length 2 units. Calculate formed by the lines and formed by lines. అంటే ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఎట్లా ఉంటాయండి మనకి ఇది? ఈ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ అంటే y is equal to x plus c అంటే m11 and y is equal to minus x plus c అంటే m2 minus 1. So m1 m2 is equal to minus 1 అంటే lines are perpendiculars.
లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్. లైన్స్ అనేవి మనకి పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ లైన్స్ ఫార్మేట్ గా మనం అబ్జర్వ్ చేస్తే అంటే C0 పెడితే ఒక లైన్, C1 పెడితే C4, అంటే C అనేది ఎన్ని లైన్స్ ఇక్కడ ఫామ్ అవుతుందండి? C0 అంటే y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు మైనస్ x. C1 y ఈక్వల్ టు x ప్లస్ 1, y ఈక్వల్ టు మైనస్ x ప్లస్ 1. C4 అంటే y ఈక్వల్ టు x ప్లస్ 4, y ఈక్వల్ టు మైనస్ x ప్లస్. అంటే వీటితో ఫామ్ అయ్యేటటువంటి లైన్స్ ఎన్ని లైన్స్ ఫామ్ అవుతాయండి అంటే C0 వేస్తే 1 లైన్, C1 పెడితే ఒక లైన్, 4 పెడితే ఒక లైన్, అంటే టోటల్ గా 5 లైన్స్ ఫామ్ అవుతాయి. పైగా లైన్స్ పర్పెండిక్యులర్. అంటే డయాగ్రామ్ ఎట్లా అవుతుందంటే చూడండి, ఈ y ఈక్వల్ టు x లైన్ అంటే ఇదే కదండి, ఇది y ఈక్వల్ టు x లైన్. జనరల్ డయాగ్రామ్ తో పని లేదు, నిజానికి మీకు డయాగ్రామ్ ఎట్లా వస్తుంది, ఇది y ఈక్వల్ టు మైనస్ x అండి, ఇది y ఈక్వల్ టు x లైన్ అండి. అంటే దీనికి ఇది ప్యారలల్ గా ఉంటాయి కదండి, ఇలాగ ఒక లైన్ వస్తుంది, దీనికి ఇది ప్యారలల్ గా ఉంటుంది, అందుకే ఇలాగ ఒక లైన్ వస్తుంది. అంటే ఈ లైన్ కి ప్యారలల్ లైన్సే కదా ఇవన్నీ. ఇప్పుడు y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు x ప్లస్ 1, y ఈక్వల్ టు x ప్లస్ 2, అట్లాగే y ఈక్వల్ టు x ప్లస్ 3, y ఈక్వల్ టు x ప్లస్ 4, x ప్లస్ 1, x ప్లస్ 2, x ప్లస్ 3, x ప్లస్ 4, x ప్లస్ 1, x ప్లస్ 2, x ప్లస్ 3, x ప్లస్ 4. అంటే డయాగ్నల్ గా మనకి ఏంటి ఫామ్ అయిపోయిందండి ఇది? అంటే మనకి ఏ గ్రిడ్ అయిపోతుందో మనకి ఇక్కడ, ఇది ఒక స్క్వేర్ ఫామ్ అయిపోతుందా లేదండి? ఇది ఒక స్క్వేర్ ఫామ్ అయిపోతుంది. అంటే ప్రతిదీ కూడా మన స్క్వేర్స్ ఫామ్ అయిపోతాయి, ఎందుకంటే లైన్స్ ఆర్ పెర్పెండిక్యులర్ కాబట్టి. సో టోటల్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆర్, సో టోటల్ లైన్స్ 5. ఇక్కడ కూడా టోటల్ లైన్స్ ఎన్ని వచ్చాయండి? 5. సో therefore, so from అంటే here number of diagonals of the diagram formed 4x4 grid, 4x4 grid. ఎందుకంటే 5 లైన్స్ ఉంటే మనకి 4x4 గ్రిడ్ ఫామ్ అవుతుంది. అది ఆల్రెడీ మనం ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడే డిస్కస్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ లైన్స్ 5 ఉంటే 4x4 గ్రిడ్ వస్తుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ 6 అయితే 5x5 గ్రిడ్ వస్తుంది. సో 4x4 గ్రిడ్ కాబట్టి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ సైజ్ 2, అంటే ఆఫ్ సైజ్ r/r అన్నాడు అనుకోండి. ఆఫ్ సైజ్ r/r అంటే ఫార్ములా ఏంటి? n మైనస్ r ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములా చెప్పాను. అంటే therefore ఇక్కడ 2 లెంగ్త్ కదండి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ లెంగ్త్ 2/2. ఆఫ్ లెంగ్త్ 2 అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ గ్రిడ్ కాబట్టి n ప్లేస్ లో 4, r ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయండి. 4 మైనస్ 2r ప్లస్ 2 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 2 స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9. నోట్ చేయండి. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. r/r సైజ్ ఇస్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే n మైనస్ r ప్లస్ 1 హోల్ స్క్వేర్. టోటల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే సిగ్మా n స్క్వేర్. ఓకే, అట్లాగే r/s స్క్వేర్ అంటే n మైనస్ r ప్లస్ 1 ఇంటూ n మైనస్ s ప్లస్ 1 నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. అది 4x4 మన n/n గ్రిడ్ సమ్స్ అనేది సెపరేట్ గా హెడ్డింగ్ పెట్టి మీకు చెప్పాను. ఆ బేస్డ్ ఉన్నటువంటి ప్రాబ్లం అన్నమాట. అంటే ఇది హారిజంటల్ గా 5 లైన్స్ ఉంటున్నాయి చూడండి. ఇవన్నీ ప్యారలల్ లైన్స్, ఎందుకంటే స్లోప్స్ ఈక్వల్ కాబట్టి. ఇవన్నీ ప్యారలల్ లైన్స్, స్లోప్స్ ఈక్వల్ కాబట్టి. మళ్ళీ ఈ 2 ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ పర్పెండిక్యులర్, అంటే వీటితో ఫామ్ అయ్యేవి మస్ట్ గా రెక్టాంగిల్స్ ఫామ్ అవుతాయి. సో రెక్టాంగిల్స్ ఫామ్ అయిపోతాయి కాబట్టి ఆబ్వియస్లీ మనకి ఏమైపోతుందంటే ఇక్కడ డయాగనల్ లెంగ్త్ స్క్వేర్ అంటే ఈ డయాగనల్ లెంగ్త్ అంటే దీని అన్నమాట. ఈ స్క్వేర్ అనేది మనకి 4x4 గ్రిడ్ ఫామ్ అయిపోతుంది. సో 4x4 గ్రిడ్ అంటే నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కి, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కి ఫార్ములా ఏంటి అంటే n మైనస్ r ప్లస్ 1 హోల్ స్క్వేర్. n అంటే 4x4 గ్రిడ్ కాబట్టి n ప్లస్ లో 4, r ప్లస్ లో 2.
దీనికి ఇంకొక మెథడ్ ఉంది, అది మీకు నోట్స్ లో రాసి పంపిస్తాను, ఒకసారి చూడండి. అన్న బిఫోర్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అన్న. మీకు కావాలంటే సెపరేట్ గా స్టడీ అవర్ లో మళ్ళీ డౌట్ అడుగుతాను, అంటే మిగతా పిల్లలకి మళ్ళీ ఉంటారు కదా. ఓకేనా బాబు? 5+0 ఉండకూడదు నాన్న, 5+0 ఉండకూడదు, ఎందుకంటే డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు బలాదు. ప్రీవియస్ సమ్ లో డిస్టింక్ట్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు వాడు. రైట్. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్. Coming to the next one. చూడండి అమ్మా. 63. Maximum number of points of intersection of four circles. And four straight lines. 4 circles and 4 straight lines. అంటే ఎన్ని అంటే జనరల్ గా మనం 4 circles intersection part అంటే 2 into NC2 అన్నాం, 2 straight lines అంటే NC2 అన్నాం. ఇక్కడ ఏమంటున్నాడు, maximum number of point of intersection of 4 circles 4 straight lines అంటున్నాడు అండి క్వశ్చన్. అంటే 4 circles 4 straight lines అంటే 4 circles 4 straight lines. So 4 circles 4 straight lines అంటే how can we write things? 4 circles ఉన్నాడు అనుకోండి. జనరల్ గా మనకి సర్కిల్స్ లో ఉండేటప్పుడు ఏం చేయొచ్చండి, ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వస్తుంది అంటే 2. అంటే 4 circles పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుందండి, 4 circles పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఈజ్ 2 types of, అంటే మనకి 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కావాలంటే 2 circles కావాలి. అంటే ఇక్కడ 4 circles ఇచ్చాడు, 2 circles ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే 4C 2 ways లో సెలెక్ట్ చేయొచ్చు. కానీ 2 ఎందుకంటే ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి. అట్లాగే 4 straight lines intersect. 4 straight lines point of intersection. 4 straight lines కి point of intersection అంటే 2 lines అంటే చాలు. అంటే ఒకటే కదా పాయింట్ వచ్చేది, అంటే 4 lines లో 2 lines సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ఈసారి ఏమన్నాడండి, 4 circles and 4 straight lines point of intersection. అంటే ఒక సర్కిల్ ఒక స్ట్రైట్ లైన్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఖచ్చితంగా 4 circles లో మనకి కంపల్సరీగా 4 circle లో ఒక సర్కిల్ సెలెక్ట్ చేయాలి. అట్లాగే 4 straight lines లో ఒక స్ట్రైట్ లైన్ సెలెక్ట్ చేయాలి. 4C1 ఇది ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్, ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఇంటూ. సో therefore total point of intersection, total required point of intersections అంటే 2 into 4C2 plus 4C2 plus అంటే 4 4s are 16, 2s are 13. ఎంత అవుతుందండి, 4C2 అంటే 6 అండి, 12 plus 6 plus 13 ఎంత అండి, 68. ఎంత వచ్చిందండి, 68 వచ్చిందా, 50యా? ఓకే, నోట్ చేయండి. 50 అంటమ్మా, ఎవరో మిస్టేక్ పెట్టారు, 68 అని. అంటే మనకి మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ కావాలి. జనరల్ గా సర్కిల్స్ ఇంటర్సెక్షన్ అయితే 2 into NC2, ఓన్లీ స్ట్రైట్ లైన్స్ అంటే NC. ఒక స్ట్రైట్ లైన్ ఒక సర్కిల్ అంటే 4 circles లో ఒక సర్కిల్ ని సెలెక్ట్ చేస్తాం 4C1 ways. 4 స్ట్రైట్ లైన్స్ లో ఒక స్ట్రైట్ లైన్ సెలెక్ట్ చేస్తాం 4C1 ways. మనకి ఎన్ని పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉన్నాయంటే 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉంటాయి కాబట్టి ఇంటూ 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్. సో యాడ్ చేయండి.
ఆడు అందుకే కదా క్వశ్చన్ ఏమని అడిగాడు, మాక్సిమం నెంబర్ ఆఫ్ అడిగాడు. మాక్సిమం నెంబర్ ఆఫ్, వెరీ గుడ్, మాక్సిమం నెంబర్ ఆఫ్ అడిగినప్పుడు కాన్సెంట్రిక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆడు మాక్సిమం నెంబర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అన్నాడు అంటే అది నువ్వు కాన్సెంట్రిక్ తీసుకున్నావు అనుకో, అది మినిమం కింద వచ్చేస్తుంది కదా. సో మాక్సిమం అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇంటర్సెక్టింగ్ సర్కిల్స్ అయితేనే మాక్సిమం ఫామ్ అవుతుంది. ఓకేనా బాబు? ఇంటర్సెక్టింగ్, టచింగ్ అవసరం కాదు అక్కడ. మాక్సిమం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆస్కింగ్ వచ్చింది, టచింగ్ గురించి అడగట్లా వాళ్ళు. అన్నట్టుగా టచెస్ ద లైన్స్ అంటే ఒక పాయింట్ వస్తుంది, అందుకే అది మాక్సిమం నెంబర్ ఆఫ్ అడిగాడు వాడు. ఓకే, మినిమం అడిగితే మనం కాన్సెంట్రిక్ తీసుకోవాలి అంతే, ఇంకేం లేదు. మినిమం అడగలేండి. రైట్, నెక్స్ట్ అండి 65 రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా. నా 64 ఆల్రెడీ రూట్ కేస్ సమ్ అనేది ఆ మోడల్ మనం డిస్కస్ చేసాం. 65 చూడండి. నానా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారా? మీరు బాగా ప్రాక్టీస్ చేయాలండి, ఎందుకంటే మనకి ఒకటే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది, టైం సరిపోదు, కాబట్టి జాగ్రత్తగా చేయాలి. 65 చూడండి అమ్మా. నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఫ్రమ్ letter A to G, neither doesn't beg nor can appear. అంటే neither beg appear nor can appear. అంటే A to G లెటర్స్ లో మనకి beg appear ని ఏ సెట్ గా తీసుకున్నాం అనుకోండి, ఏ సెట్. అలాగే can appear ని B సెట్ గా తీసుకున్నాం అనుకోండి, can appear. అంటే ఇక్కడ B కామా Q కన్నా L కామా M తీసుకోండి, ఎందుకంటే A to Z అన్నాడు కాబట్టి. అంటే మనకి క్వశ్చన్ ఏం అడిగాడంటే L కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ M కాంప్లిమెంట్. L కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ M కాంప్లిమెంట్ అంటే U మైనస్ L యూనియన్ M. అంటే నెంబర్ ఆఫ్ L కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ M కాంప్లిమెంట్ అంటే n ఆఫ్ mu మైనస్ n ఆఫ్ L యూనియన్ M. ఇప్పుడు బెగ్ appear అంటే దాని అర్థం ఏంటండి? L అంటే బెగ్ appear, B is taken 1 unit. సో రిమైనింగ్ ఏంటండి? ఇక్కడ రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? టోటల్ గా A to G లో ఎన్ని లెటర్స్ ఉంటాయండి? టోటల్ గా 7. నెంబర్ ఆఫ్ లెటర్స్ A to G are 7. సో n of u is equal to వాటిని 7 ఫ్యాక్టోరియల్ వేసి అరేంజ్ చేయొచ్చు. అంటే BEG అంటే 1 యూనిట్ అయిపోతున్నాయి కాబట్టి, అంటే 7 లో అంటే రిమైనింగ్ 4 కాస్త 4 యూనిట్స్ అవుతాయి. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 5 యూనిట్స్. సో ఇట్ కెన్ బి డన్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్ వేస్. వీటిని అరేంజ్ చేయకూడదు, ఎందుకంటే బెగ్ appear అంటే స్పెసిఫైడ్ ఆర్డర్ ఇస్ దేర్ కాబట్టి ఇక్కడ ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఎందుకంటే ద నెంబర్ ఆఫ్ లెటర్స్ అరేంజ్మెంట్ అని అడగల, ద నెంబర్ ఆఫ్ లెటర్స్ అరేంజ్మెంట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు వాటిలో BEGలో వాటి అరేంజ్మెంట్ చేయొచ్చు. చెప్తారా? నెంబర్ ఆఫ్ బెగ్ appear అన్నాడు కాబట్టి అంటే వాటిని అరేంజ్ చేయకూడదు, ఒక స్పెసిఫైడ్ ఆర్డరే ఉండాలి. కాబట్టి దిస్ ఇస్ ద వన్. అంటే therefore L contains 5 factorial into 1. Therefore n of L is equal to 5 factorial. ఇక్కడ M చూడండి, M రిప్రజెంట్స్ ఏమవుతుందండి? M రిప్రజెంట్స్ CAD appear. CAD appear అంటే దాని అర్థం ఏంటి? CAD appear అన్నప్పుడు CAD ని ఒక యూనిట్ గా కన్సిడర్ చేస్తారు.
టేక్ కన్సిడర్ 1 యూనిట్. రిమైనింగ్ ఎన్ని ఉంటాయండి? టోటల్ గా 7 లో CAD తీసేస్తే రిమైనింగ్ 4 యూనిట్స్. అంటే ఈ టోటల్ ఎంత అవుతున్నాయి మనకి? 5 యూనిట్స్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ కూడా CAD అనే వర్డ్ ఇప్పియాలి. అంటే వాటిని ఇంటర్చేంజ్ చెయ్యకూడదు. అంటే దిస్ ఈస్ 1. సో ఇది 5 యూనిట్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. అంటే n of m ఆల్సో 5 ఫ్యాక్టోరియల్. ఈసారి ఏంటండి? L ఇంటర్సెక్షన్ M అంటే దాని అర్థం ఏంటి? బెగ్ ఎపియర్, బెగ్ అనేది 1 యూనిట్, తర్వాత CAD అనేది 1 యూనిట్. ఇంకోటి ఏముందండి ఇక్కడ మనకి? ABCDFGH, F ఒకటే 1 యూనిట్. ఇక్కడ టోటల్ గా 7 కాబట్టి 3 యూనిట్స్. వీటిని 3 ఫ్యాక్టోరియల్ చేస్తారు. ఓకేనండి. సో దేర్ఫోర్ ఇక్కడ ఫార్ములా రాస్తాం. n of L union M అంటే n of L plus n of M minus n of L intersection. This is number of L intersection M is equal to 5 factor. This is equal to n of L అంటే 5 factorial plus 5 factorial minus 3 factorial to n of L intersection complement and intersection అంటే n of 2 అంటే 7 factorial minus 2 into 5 factorial minus 3 factorial. ఆన్సర్ ఎంతో చెప్పండి. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏమన్నాడు అంటే నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఆఫ్ ద లెటర్స్ A to G. A నుంచి G వరకు నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని రకాలుగా మనం పెర్మిటేట్ చేయొచ్చు అంటే టోటల్ లెటర్స్ 7. వాటిని 7 ఫ్యాక్టోరియల్ వేస్ లో అరేంజ్ చేసేయచ్చు. ఓన్లీ పెర్మిటేషన్స్ అడిగాడు క్లియర్ గా క్వశ్చన్ లో. ఇప్పుడు ఏమన్నాడు అంటే ఈ క్వశ్చన్ లో నెయిదర్ బెగ్ నార్ CAD అపియర్ అన్నాడు. అంటే A to G పెర్మిటేషన్స్ లో ఏం ఉండకూడదు? BEG అనే వర్డ్, CAD అనే వర్డ్ ఉండకూడదు. అంటే BAG వర్డ్ ని బెగ్ అపియర్ ని L అనుకున్నాం, CAD అపియర్ ని M అనుకున్నాం. అంటే మనం నెయిదర్ నార్ అంటే న్యూ మైనస్ L యూనియన్. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అప్లై చేస్తే నెంబర్ ఆఫ్ న్యూ మైనస్ N ఆఫ్ L యూనియన్. అంటే L యూనియన్ M క్యాలిక్యులేషన్ చేస్తే సమ్ అయిపోయింది. ఎట్లాగో n ఆఫ్ న్యూ అంటే 7 ఫ్యాక్టర్. n ఆఫ్ L యూనియన్ M అంటే ఫార్ములా n ఆఫ్ L ప్లస్ n ఆఫ్ M మైనస్ L ఆఫ్ ఇంటర్సెక్షన్. ఇప్పుడు L అంటే బెగ్ అపియర్. బెగ్ అపియర్ అంటే BEG అనే ఒక వర్డ్ ఉండాలి, అది 1 యూనిట్. మళ్ళీ వాటిని ఇంటర్చేంజ్ చేయకూడదు, ఎందుకంటే లెటర్స్ అడగల, వర్డే అడిగాడు. అంటే ఒక స్పెసిఫైడ్ ఆర్డర్ కాబట్టి 1 యూనిట్. టోటల్ గా 7 లెటర్స్ లో 3 లెటర్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి రిమైనింగ్ 4 లెటర్స్ ఉంటాయి. వాటి ఒక్కొక్క యూనిట్. సో 4 యూనిట్స్. టోటల్ గా 5 యూనిట్స్. ఇట్ కెన్ బి డన్ ఇన్ 5 ఫ్యాక్టోరియల్. ఓకే, దెన్ n of L is equal to 5 factorial. Similarly M, CAD appear 1 unit, 1 way. So then remaining 4 units, total 5 units, 5 factorial. అట్లాగే L ఇంటర్సెక్షన్ M అంటే L అంటే బెగ్, M అంటే CAD. ఇది ఒక యూనిట్, ఇది ఒక యూనిట్, ఇంకొక యూనిట్. టోటల్ గా 3 యూనిట్స్ ఇంటర్సెక్షన్. సో దేర్ఫోర్ టోటల్ ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 4806. ఓకేనా నందకిషోర్? రైట్. బాబు చరణ్, నువ్వు అట్లాంటిది తర్వాత మీ అడ్మినిస్ట్రేషన్స్ కడుగునా ఇట్లాంటివి ఇక్కడ డిస్కస్ అయ్యి ఈ తాలూకా కాలేజ్ ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి, వాటి యొక్క ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా నువ్వు వైస్ ప్రిన్సిపల్స్ కి వాళ్ళు కడుగు. ఇక్కడ ఓన్లీ వీటి గురించి డిస్కస్ చేయమని చరణ్.
కాంప్లిమెంట్ అంటే ఎందుకు కాంప్లిమెంట్ అంటే నెయిదర్ నార్ కదా, నెయిదర్ నార్ అంటే అర్థం ఏంటి, నెయిదర్ ఎల్ నార్ ఎం అంటే రెండింటిలో కాకూడదు అని అర్థం. నెయిదర్ నార్ అంటే అర్థం ఏంటి అంటే నెయిదర్ ఎల్ అంటే ఈ వర్డ్ ని ఎల్ అనుకున్నాను, ఈ వర్డ్ ఎం అనుకున్నాను. నెయిదర్ ఎల్ నార్ ఎం అంటే అర్థం ఏంటి, ఎల్ ఉండకూడదు ఎన్ ఉండకూడదు. ఎయిదర్ ఆర్ అంటే అర్థం ఏంటి, ఏదో ఒకటే ఉండాలి. నెయిదర్ నార్ అంటే ఏంటి, రెండు ఉండకూడదు. నందకిషోర్ అండర్స్టాండ్? రైట్. రాస్తారండి, మెసేజ్ చేయండి అమ్మా, రాస్తే. అందుకే కాంప్లిమెంట్ పెట్టుకున్నాం. మెయిన్స్ అంటే కంపల్సరీగా సింగులేట్ అంటే, కానీ మీకు న్యూమరికల్ గ్రిడ్ లో మీకు మల్టీ వచ్చేటట్టుగా వస్తుంది కదా మీనింగ్. రైట్ అండి. సో కమింగ్ టు ద 66th వన్ చూడండి. పేజ్ నెంబర్ 74, 66th one. All possible two-factor products are formed. అంటే all possible two-factor products formed. From the numbers 1 to 100. ఎక్కడి నుంచి అండి, నంబర్స్ 1 to 100 లో ఎన్ని పాసిబుల్ టూ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ ఉంటాయో అన్ని పాసిబిలిటీ ఉంటాయి అని అంటారు. అయితే అవుట్ ఆఫ్ దిస్ ద టోటల్ అబ్టైన్డ్ విచ్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ 3. అవుట్ ఆఫ్ దిస్ టోటల్ అబ్టైన్డ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటారు. క్వశ్చన్ అర్థమైందండి ఇక్కడ? అంటే మనకి ఒక 100 నెంబర్స్ లో ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే కంపల్సరీగా పాసిబుల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ అంటే 100 లో ఏవైనా 2 నెంబర్స్ సెలెక్ట్ చేస్తాం అనుకోండి, ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే 100 నెంబర్స్ ఇచ్చాడు కదండి. 100 నెంబర్స్ లో మనకి ఏం చేయాలి, పాసిబుల్ టూ ఫ్యాక్టర్స్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ బై అంటారు. అంటే టూ ఫ్యాక్టర్స్ ఫార్మ్డ్ అంటే ఖచ్చితంగా 2 నెంబర్స్ సెలెక్ట్ చేయటమే. 100 లో ఏవైనా 2 నెంబర్స్ ని సెలెక్ట్ చేస్తే అదేమవుతుందండి, 100C2 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు వాడు, అవుట్ ఆఫ్ దిస్ టోటల్ నంబర్ అబ్టైన్డ్ బై మల్టిపుల్ ఆఫ్ 3. వీటిలో ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి అంటున్నాడు. నేనేం చేస్తానంటే టోటల్లో నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 ని సబ్ట్రాక్షన్ చేసేస్తే టోటల్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తాయి కదా. జనరల్ గా 3 యొక్క మల్టిపుల్స్ చూడండి. 3 మల్టిపుల్స్ అంటే ఏం చేయమని చెప్పానమ్మా, 3, 6 అట్లాగా 99 వరకు వస్తాయి. ఇట్లాంటి ఎన్ని నెంబర్స్ ఉంటాయి అంటే మీకు చెప్పాను టెక్నిక్. ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 100/3 అంటే 30. అంటే 33 మల్టిపుల్సే ఉంటాయి. ఈ 33 మల్టిపుల్స్ కాకుండా రిమైనింగ్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, అంటే 100 లో 33 ని సబ్ట్రాక్షన్ చేసేస్తే 67 ఉంటాయి. ఈ 67 లో ఏవైనా 2 నెంబర్స్ మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, 67C. అంటే ఈ టోటల్లో ఇది సబ్ట్రాక్షన్ చేసేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే టోటల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అనేది వస్తాయి. ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ 3 అనేది 3699 వరకు అండి. అంటే 33 నంబర్స్ మాత్రమే మల్టిపుల్ ఆఫ్ 3 ఉన్నాయి. అది ఫ్యాక్టర్స్ అడిగాడు. ఫ్యాక్టర్స్ అడిగితే ఇప్పుడు ఎలా రాయొచ్చు, 1 into 3,
2 into 3, తర్వాత 6 into 3, అట్లాగా ఎన్ని నంబర్స్ అయినా రాయొచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాము, ముందు మల్టిపుల్ ఆఫ్ 3 క్యాలిక్యులేషన్ చేసి తర్వాత టోటల్లో సబ్ట్రాక్షన్ చేసేస్తే 67 నాన్ మల్టిపుల్ ఆఫ్ 3 వస్తాయి. ఈ నాన్ మల్టిపుల్ ఆఫ్ 3ని నాన్ మల్టిపుల్ ఆఫ్ 3 67 నంబర్స్ వస్తాయి. వాటిలో 2 నంబర్స్ సెలెక్ట్ చేస్తే 67 C2 అయింది. అంటే టోటల్ ఫ్యాక్టర్స్ లో నాన్ మల్టిపుల్ ఆఫ్ 3ని సెలెక్ట్ సబ్ట్రాక్షన్ చేసేస్తే ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ 3 అనేది వస్తుంది. ఓకేనండి, రైట్. సో ఇంటిగ్రల్ పార్ట్ 99/3 వేయకూడదు, 100/3 వేయాలి. దీనికి డిస్క్రిప్షన్ రాయాలి. ఎలా రాస్తారు డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. ద నెంబర్ ఆఫ్ నంబర్స్ ఫ్రమ్ విచ్ ఆర్ the number of numbers which are not multiple of 3 is not multiple of 3 అంటే కావాలంటే సెపరేట్ గా రాస్తాను. మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే ఎన్ని ఉంటాయండి, మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 6 up to 99 అంటే సింపుల్ గా దట్ ఈస్ 100/3 అన్నమాట. ఏదైనా సరే మల్టిపుల్ ఆఫ్ ఏ నంబర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్నాడంటే అది బై దాని యొక్క మల్టిపుల్ ఆఫ్ 3 అయితే 3, మల్టిపుల్ ఆఫ్ 5 అయితే 5, అట్లా మనం వేసేస్తాం. దానికి ఇంటిగ్రల్ పార్ట్ అంటే 33 ఉంటుంది. నాట్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 100 - 30 ఈక్వల్ టు 67. ఈ 67 C67. So the total number of two factors product which are not multiples. Total number of two factors. Total number of two factors product. Total number of two factors product which are not multiple of 3. Which are not multiple of 3. Not multiple of 3. అంటే 67C. ఇక్కడ ఏం రాయాలండి, నెంబర్ ఆఫ్ టూ ఫ్యాక్టర్స్ from 100. 100 అంటే hundreds. ఇప్పుడు ఏం రాస్తామంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అది అడిగింది ఏంటండి, టోటల్ నెంబర్ ఆఫ్ నంబర్స్ లేదంటే రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ అని రాసేసి రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్, లేదంటే దాంట్లో క్వశ్చన్ అంతా రాయాలి. ఈ క్వశ్చన్ అంతా రాయాలి, దాని బదులుగా రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వేస్ రాసిస్తే 100C2 - 67C. ఓకేనా నందకిషోర్, ఎంత వచ్చిందండి, 2739. ఓకే, నందకిషోర్ చెప్పమ్మా. ఎందుకు 33C2 తీసుకోకూడదు అంటే వాడు పాజిబుల్ టూ ఫ్యాక్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు మనకి ఇక్కడ క్లియర్ గా. క్వశ్చన్ ఏం, వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ద నెంబర్ ఆఫ్ all possible two factors product formed by numbers, the number of factors out of total obtained which are multiple of 3. అంటే all possible two factors అంటున్నాడండి. two factors formed by multiple of, అంటే two factors ఫార్మ్ కావాలి అంటే ఖచ్చితంగా 100 లో 2 నంబర్స్ సెలెక్ట్ చేస్తే 100C2 అయిపోతుంది. కానీ ఓన్లీ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఈ 3 మల్టిపుల్ ఆఫ్ 3 ఎందుకు రాసాము అంటే 3 మాత్రమే ఉంటాయి అన్నమాట. దీనిలో 3 మాత్రమే, అంటే 3C2 కానీ, అంటే టోటల్ గా 33 లో C2 అంటే 33C2 అంటే మనకి 2 ఫ్యాక్టర్స్ కదా, అంటే నీకు 3 into 3, 3 into 6, 3 into 99 ఇట్లాంటి వర్డ్స్ మాత్రమే వస్తాయి. కానీ 3 into 2 రావచ్చు,
3 into 5 రావచ్చు, 3 into 7 రావచ్చు, మళ్ళీ 3 into 99 3 into 13 రావచ్చు. అట్లాంటివన్నీ వర్డ్స్ అన్ని మిస్ అయిపోతాయి కదా. అవి కూడా మల్టిపుల్ ఆఫ్ 3 కదా. 3 into 5 అన్నా 3 into 17 అన్నా అవి మల్టిపుల్ ఆఫ్ 3 కదా. అవి మిస్ అయిపోతాయి కాబట్టి ముందుగా మల్టిపుల్ ఆఫ్ 3 టర్మ్స్ అనేది 33 వచ్చింది. అంటే టోటల్లో 33 తీసేస్తే 67 అనేది నాన్ మల్టిపుల్ ఆఫ్ 3. ఈ నాన్ మల్టిపుల్ ఆఫ్ 3లో ఏవైనా 2 సెలెక్ట్ చేసామనుకోండి, అది టోటల్లో సబ్ట్రాక్షన్ ఇస్తే ప్రతిదీ కూడా మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది. ఇది 100/3 మీకు ఒకసారి చెప్పాను. అంటే నెంబర్ ఆఫ్ నంబర్స్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఫార్ములా ఇది, ఇంటిగ్రల్ పార్ట్ ఫార్ములా. లేదు అనుకుంటే 3 + 6 + 99 అనుకొని అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఫార్ములా చేయాల్సి ఉంటుంది. Tn = a + n - 1 × d = 99 రాశారు అనుకోండి, అప్పుడు మీకు n వస్తుంది. కానీ ప్రతిసారి అట్లా చేయడం కష్టం కాబట్టి మీకు 100/3 అనేది మీకు చెప్పాను. అంటే నెంబర్ ఆఫ్ నంబర్స్ మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి అంటే 100 వరకు ఇచ్చారంటే 100/3 చేస్తే ఇంటిగ్రల్ పార్ట్. లేదా 5 మల్టిపుల్స్ అన్నాడు అనుకోండి 100/5. లేదా 500 వరకు ఇచ్చారు, మల్టిపుల్ ఆఫ్ 3 కావాలంటే 500/5. అవునా? రైట్. లేదు మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కట్టుకొని చేస్తే అది లెంతీ అవుతుంది, అందుకోసమని నేను చెప్తాను. అలాగే చేయొచ్చు. నెక్స్ట్ అండి రాస్తారండి. కమింగ్ టు ద నెక్స్ట్ వన్. Page number 7467 చూడండి. A tea party arranged 16 people. Party arranged 16 people along two sides along a table with 8 chairs each side. Along a row, along a table two sides. two sides table. ఇక్కడ ఏమన్నాడంటే వాడు క్వశ్చన్ ఏమన్నాడు అంటే along a table 8 chairs on each side. 2 sides and 8 chairs each side అన్నాడు. 8 chairs each side. 8 chairs each side. 4 men wish to sit one particular side. అంటే 4 members wish to sit one particular side. One particular side. And 2 on the other side. 2 on other side. ఇంకొక 2 persons అనేది other side ఉంటారు. The number of ways of arrange can be seated. Number of ways of seated అంటారు. Number of arrangements. క్వశ్చన్ అర్థమైందండి? ఒక 16 పీపుల్ ఉన్నారండి. ఈ 16 పీపుల్ ని ఎట్లా ఉన్నారంటే వాడు ఇక్కడ 16 పర్సన్స్ ఉన్నారు. ఈ 16 పర్సన్స్ ని 2 సైడ్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఒక సైడ్ 8 చైర్స్, ఇంకొక సైడ్ 8 చైర్స్ అండి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, 4 men particularly 4 sides. అంటే 4 persons ఒక పర్టికులర్ సైడ్ లో అరేంజ్ చేయొచ్చు. 4 persons, ఇంకొక సైడ్ ఏమో 2 persons. అంటే 8 చైర్స్ లో 4 చైర్స్ ని సెలెక్ట్ చేయడం కాదు, ఇక్కడ అరేంజ్మెంట్ అని అడుగుతున్నాడు. కాబట్టి 8 చైర్స్ లో 4 చైర్స్ ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అండి? 8p4 వేస్ లో అరేంజ్ చేయొచ్చు. ఇక్కడ 8 చైర్స్ లో 2 చైర్స్ ని ఎట్లా అరేంజ్ చేయొచ్చు అండి? మనకి 8p2 వేస్ గా అరేంజ్ చేయొచ్చు. అంటే టోటల్ 16 లో ఇక్కడ 4 ఇక్కడ 2 అంటే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయండి. 6 అరేంజ్మెంట్స్ అంటే 6 చైర్స్ అయిపోయాయి. 6 చైర్స్ అయిపోయినాయి కాబట్టి రిమైనింగ్ పార్ట్ ఎంత ఉంటారు?
టోటల్ గా 16 లో 6 మెంబర్స్ ని కూర్చోబెట్టేసాం. రిమైనింగ్ ఎంత ఉంటారండి? ఆబ్వియస్లీ 10. సో 10 లో వాటిని ఎన్ని రకాలుగా మనం అరేంజ్ చేయగలుగుతాము? 10 పర్సన్స్ వాటిలో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 10 ఫ్యాక్టోరియల్స్. అది ఆన్సర్. రైట్. So remaining can arrange, remaining 10 can be seated in 10 chairs is 10 factorials. 10 chairs in 10 factorials. There are 8 chairs on each side. Side A, side B అనుకోండి. So the number of 4 persons on 8 chairs. Number of 4 persons on 8 chairs from one side is equal to 8 people. Number of 2 persons on 8 chairs other side 8 people. So remaining 10 factorials. Required number of is equal to 8p4 into 8p2 into 10. ఈ మెథడ్ అయినా రాయొచ్చు, ఈ మెథడ్ అయినా రాయొచ్చు. మెథడ్ 1 మెథడ్ రాసుకోండి. రాస్తారండి, మెసేజ్ చేయండి. ఎందుకు అరేంజ్మెంట్ చేసేవాడు? క్వశ్చన్ లో అరేంజ్మెంట్ అడిగాడు కదా వాడు, క్లియర్ గా క్వశ్చన్ అరేంజ్మెంట్ అడిగాడు. ఒకసారి క్వశ్చన్ చూడన్నాను, క్వశ్చన్ లో క్లియర్ గా అరేంజ్మెంట్స్ అడిగాడు, అందుకనే మనం అరేంజ్మెంట్స్ చేసాం. ఓకే బాబు. నెక్స్ట్ అండి, రిపిటేషన్ అంటే అది వేరే కదా. నెక్స్ట్ నాన్న coming to the next one. So 68th question. 5 balls different color, 5 balls different color, and placed 3 boxes different sizes, 3 boxes different sizes,
అంటే balls different, box different. Each box can hold all 5 balls. Each box hold all 5 balls. All 5 balls. Number of different ways the balls can be placed. Number of different ways. Number of different ways balls can replace. Balls can replace so that no box remains empty. No box remains empty. No box remains empty. క్వశ్చన్ ఏంటండి ఇక్కడ అడిగాడు? జనరల్ గా మనకి ఇక్కడ రకరకాలుగా ఉంటాయి చూడండి. జనరల్ గా డిఫరెంట్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ని m డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కి మనం సెలెక్షన్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ m డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటే మనం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ a to b అంటాం, అంటే f పవర్. అట్లాగే n ఐడెంటికల్ థింగ్స్ ని r డిఫరెంట్ గ్రూప్స్ కాల్ వచ్చిందన్నమాట. సో లేదు కాల్ వచ్చింది. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ a to b అంటే దాని అర్థం ఏంటి? ఏ అంటే బాల్స్ గురించి అనుకుందాం, బి అంటే బాక్సెస్ గురించి అనుకుందాం. అంటే ఏలో అంటే ఈచ్ బాల్ కెన్ హోల్డ్ replace no box remains empty అంటాడు. No box remains empty. నందకిషోర్ క్వశ్చన్ నీ దగ్గర లేదా బాబు? ఓకే, క్వశ్చన్ మళ్ళీ చదవాలి. ఒకసారి క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. 5 balls of different colors are placed in 3 boxes of different sizes. Each box can hold all 5 balls. అంటే దాని అర్థం ఏంటి అంటే 5 బాల్స్ డిఫరెంట్ కలర్ ఉన్నాయి, 3 బాక్సెస్ డిఫరెంట్ సైజ్ లో ఉన్నాయి. అయితే ఈచ్ బాక్స్ హోల్డ్ 5 బాల్స్ అంటే దాని అర్థం ఏంటి? ప్రతి బాక్స్ కూడా ఆ 5 బాల్స్ ని హోల్డ్ చేయగలుగుతారు, అంటే దానిలో పట్టగలిగేటట్లుగానే బాక్స్ ఉంటుంది అనమాట. అయితే నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బాల్స్ ఈ బాల్స్ ని రీప్లేస్ ఇన్ ఏ బాక్స్ రిమైన్స్ ఎంప్టీ. అంటే బాక్స్ అనేది మనకి ఎంప్టీగా ఉండకూడదు, కంపల్సరీగా బాల్ తోనే ఫిల్అప్ చేయాలి. అట్లాగా నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్ని రకాలుగా మనం బాక్స్ లో ఫిల్అప్ చేయాలన్నది క్వశ్చన్. ఓకేనా నంద? అంటే ఇక్కడ చూడండి క్వశ్చన్ దట్ ఈస్, అంటే ఏ అనేది నెంబర్ ఆఫ్ బాల్స్ అనుకున్నాం, డిఫరెంట్ బాల్స్. బి అనేది డిఫరెంట్ బాక్సెస్. బాక్స్ ఎంప్టీ కాకూడదు. బాక్స్ ఎంప్టీ కాకూడదు అంటే నేను ఇప్పుడు మీకు చూడండి, బాక్స్ ఎంప్టీ కాకూడదు అన్నప్పుడు అంటే మీకు కోడమైన్ అనేది ఎంప్టీ కాకూడదు. కోడమైన్ అనేది కంపల్సరిగా మనకి చూడండి, కోడమైన్ ఎంప్టీ కాకూడదు అంటే దాని అర్థం ఏంటి? మనం ఫంక్షన్స్ టాపిక్ కి పట్టుకొస్తున్నాం చూడండి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ దేర్ ఎగ్జిస్ట్ ఏ యూనిక్ ఇమేజ్ ఇన్ బి అయితే ఫంక్షన్ అవుతుంది. డిఫరెంట్ ఎలిమెంట్ ఇన్ ఏ డిఫరెంట్ ఇమేజెస్ ఇన్ బి అంటే అది 1 ఫంక్షన్ అవుతుంది. ఆన్ టూ ఫంక్షన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ అట్లీస్ట్ 1 ఇమేజ్ ప్రీ ఇమేజ్ ఇన్ డొమైన్. అంటే ఆన్ టూ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటండి? ఆన్ టూ ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ at least 1 pre-image in domain.
at least one pre-image in domain. అంటే దాని అర్థం ఏంటి? కోడొమైన్ లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కి కూడా అట్లీస్ట్ వన్ ప్రీ ఇమేజ్ ఇన్ డొమైన్. అంటే కోడొమైన్ అనేది ఎంటీ కాకూడదు. అంటే ఖచ్చితంగా ఒకటైన ఇమేజ్ ఉండొచ్చు, 2, 3, 4 ఎన్నైనా ఇమేజ్ ఉండొచ్చు. కాబట్టి కంపల్సరిగా ఈ అడిగిన క్వశ్చన్ కి బాక్స్ నో రిమైన్స్ ఎంటీ అంటే బాక్స్ కంపల్సరిగా ఫిల్అప్ అయ్యాలి. అది ఒకటా రెండా ఎన్ని అనేది మనకు అనవసరం. సో బాక్స్ రిమైన్స్ ఎంటీ కాకూడదు అంటే దాని అర్థం ఏంటండి? నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ ఫ్రమ్ A to నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B. ఇక్కడ n of A is equal to n of B is equal to n అయితే నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ కి ఫార్ములా ఏంటండి? n పవర్ m మైనస్ nc1 ఇంటూ n మైనస్ 1 పవర్ m ప్లస్ nc2 ఇంటూ n మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ m మైనస్ 2r. ఇక్కడ m అంటే ఎంత అండి? ఇక్కడ నెంబర్ ఆఫ్ A is equal to 3. సారీ, m అంటే 5, n అంటే నోట్ చేసుకున్నాము 3 power 5 minus 3c1 into 3 minus 1 whole to the power of 5 plus 3c2 into 3 minus 2 whole to the power of 5 minus 3c3 into 0. ఇక్కడ ఆపేస్తాం. మనం చెప్పాం కదండి, నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ ఎక్కడైతే 0 వస్తుందో అక్కడ ఆపేస్తాం. ఇప్పుడు 3 power 5 minus 3 into 2 power 5 3c2 అంటే ఈ ఆన్సర్ చెప్పండి. దీనికి మెథడ్ 2 ఉంది. అంటే ప్రతిదీ బాల్లో మనం అట్లా వేసుకుంటూ ఉండాలి. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది. దాని బదులుగా ఇది బెటర్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ రెండు రకాలుగా అడుగుతాడండి. అంటే బాక్స్ మేబీ ఎంటీ అన్నాడు అనుకోండి. బాక్స్ మేబీ ఎంటీ అంటే ఎంటీ ఉండొచ్చు అంటే అప్పుడు ఏంటి ఆన్సర్ అయితే అవుతుందండి? నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B. బాక్స్ మేబీ ఎంటీ, అది కూడా క్వశ్చన్ రాసుకోవచ్చు. నోట్ అని చెప్పి రాసుకోండి. నెంబర్ ఆఫ్ బాల్స్, నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బాల్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బాక్సెస్. బాక్స్ మేబీ ఎంటీ, బాక్స్ మేబీ ఎంటీ. ఎంటీ అంటే ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఫ్రమ్ A to B అంటే n of B పవర్ n of అంటే 3 పవర్. క్వశ్చన్ లో అడగలేదు కానీ చూడండి. ఇక్కడ దీన్ని ఎందుకు ఆన్టూ ఫంక్షన్ ఎందుకు పట్టుకొచ్చాను అంటే, ఆన్టూ ఫంక్షన్ డెఫినేషన్ ఏంటి అంటే ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ కోడొమైన్ there exists at least one pre-image in domain. కాబట్టి కంపల్సరీగా బాక్స్ ఎంటీ కాకూడదు అంటే ఇది డిఫరెంట్ ఎలిమెంట్స్, ఇది డిఫరెంట్ ఎలిమెంట్సే. సో ఇది డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు బాక్స్ మేబీ ఎంటీ కాకూడదు అంటే దాని అర్థం ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ ని పట్టుకొచ్చారు. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్ కి ఫార్ములా ఇది n పవర్ m మైనస్ nc1 n మైనస్ 1 హోల్ టు ద పవర్ ఆఫ్ m ప్లస్ nc2 n మైనస్ 2 హోల్ టు ద పవర్ ఆఫ్ m. అది ఎంత వరకు తీసుకోవాలంటే 0 వచ్చేంత వరకు తీసుకోవాలి. అది నెంబర్ ఆఫ్ ఆన్టూ ఫంక్షన్స్. ఇది 150 రైట్. అట్లా కాకుండా బాక్స్ మేబీ ఎంటీ అన్నాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి? బాక్స్ మేబీ ఎంటీ అన్నాడు అంటే n ఆఫ్ a పవర్ n ఆఫ్ b అవుతుంది. సారీ, n ఆఫ్ b పవర్ n ఆఫ్ a 3 పవర్ 5. సో అప్పుడు ఏమవుతుందండి? ఇది 243 అవుతుందా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది డిఫరెంట్, ఇది ఐడెంటికల్, ఇది డిఫరెంట్ అన్నప్పుడు మీకు చెప్పాను. ఇది రాసుకోండి, అది మళ్ళీ డిస్కస్ చేస్తాను. నందకిషోర్ అండర్స్టాండ్?
దీన్ని బయలుదేరారా? అంటే వచ్చేటప్పుడు ఒక హెడేక్ టాబ్లెట్ ఆ వాచ్మెన్కి ఇచ్చి బయట పంపించవా? హెడేక్ టాబ్లెట్. సరే సార్, నేను తెప్పించుకుంటాను. చెప్పేస్తారు. సరే సార్. రైట్. నోట్ చేస్తారండి, మెసేజ్ చేయండి. నందా, నెక్స్ట్ అండి. So coming to the next one, see this 72 చూడండి. 70th one ఆల్రెడీ మనం అది మోడల్ డిస్కస్ చేస్తాము. 70th one ఏమన్నాడంటే ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసిన మోడల్ అనేది, అది కూడా 5/5 గ్రిడ్ వస్తుంది. 72 చూడండి. Number of homogeneous product of degree 3, number of homogeneous product of degree 3 from 4 variables, from 4 variables అంటారు. అంటే నెంబర్ ఆఫ్ డిగ్రీ 3 హోమోజీనియస్ ఎన్ని ఉంటాయి? లెట్ ద 4 వేరియబుల్స్ ని x y z అంటారు. లెట్ ద 4 వేరియబుల్స్ x y z అంటే డిగ్రీ 3 రావాలి అంటే పవర్ లో మనం ఏం రాసుకోవాలంటే ఇక్కడ చూసుకోండి. సో ద నంబర్, let the number have x power a into y power b into z power c into w power d. అంటే హోమోజీనియస్ కావాలంటే డిగ్రీ 3 అంటారు. డిగ్రీ 3 అంటే ఎక్స్పోనెంట్ సమ్ డిగ్రీ 3 ఈక్వల్స్ a plus b plus c plus d is equal to, అంటే ఇది మనం ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఎన్ని క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి డిగ్రీ 3 అయ్యేటట్లుగా, అంటే మనం ఇక్కడ చూడండి a plus b plus c plus d అనేది 3 అంటే a కి ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. 0 or 1 2 3. ఇక్కడ ఏంటంటే 0 or 1 2 0 or 1 2 0 or 1 2. అంటే నెంబర్ ఆఫ్ n ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ డిస్ట్రిబ్యూటెడ్ టు 4 డిఫరెంట్ గ్రూప్స్. అంటే 3 ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. అంటే డిగ్రీ 3 అయి ఉండాలి. ఈ 4 లో ఏదైనా అవ్వచ్చు. అంటే ఫార్ములా ఏంటి? n plus r minus 1 cr minus 1 రాస్తాం. అదే రా నెంబర్ ఆఫ్ a plus b plus c plus d is equal to 3 అంటే నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్. అంటే దీని అర్థం ఏంటండి? a should be greater than 0, b should be greater than 0, c greater than or equal to 0, d greater than or equal to 0. అంటే దాని అర్థం ఏంటి? నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్. నెంబర్ ఆఫ్ నాన్ నెగటివ్ ఇంటిగ్రల్ సొల్యూషన్ అంటే ఫార్ములా n plus r minus 1 cr minus 1. అంటే n is equal to 3, r is equal to 4. అంటే 3 plus 4 minus 1 c 4 minus 1. అంటే 7 minus 1 అంటే 6c. నోట్ చేయండి.
20 బాబు అలా నేను అడ్వాన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ ఇచ్చారు అంటే 4 లెటర్ వర్డ్ ఫామ్ చేయమని మ్యాథమెటిక్స్ సమ్ మీరు చేయండి కొంచెం అప్లికేషన్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉన్న సమ్ నేను ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను ఓకే ఇండిపెండెన్స్ అనే వర్డ్ తీసుకొని కొంచెం కాంప్లికేషన్ ఉన్న సమ్గా నేను తీసుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లెవెల్ 2 అడ్వాన్స్ లో ఫస్ట్ క్వశ్చన్ మ్యాథమెటిక్స్ ఉంటుంది అనమాట 4 లెటర్ వర్డ్ దానికి మీరు చేయండి ఇన్ కేసు ఎట్లా రాకపోతే నేను ఎట్లాగో మళ్ళీ మీకు నోట్స్ లో రాసి పంపిస్తాను ఓకేనండి ఓకేనండి రైట్ నాకు బాబు హర్ష బాబు హర్ష నువ్వు అట్లాంటి మెసేజ్ పెట్టద్దు నాన్న హర్ష find the number of 5 letter word find the number of 5 letter word that can be formed using letter independence also find the number of ways of selection of of 5 letters number of ways of selection of 5 letters అంటే find the number of 5 letter word మనం ప్రీవియస్ గా టోటల్ వర్డ్ గురించి మనం డిస్కస్ చేసాం అంటే ఎన్ని థింగ్స్ అయితే ఉంటాయో డివైడెడ్ బై ఐడెంటికల్ థింగ్స్ అని వాటి గురించి మాట్లాడాం ఇక్కడ చూడండి అమ్మా 5 లెటర్ వర్డ్ అంటున్నాడు ఇండిపెండెన్స్ ఈ ఇండిపెండెన్స్ లో ఎన్ని ఉన్నాయండి దీనిలో ఎన్ని ఈలు ఉన్నాయి చూడండి ఐలు ఎన్ని ఉన్నాయండి అమ్మా ఇండిపెండెన్స్ అంటే ఐ ఒకటే ఈలు ఎన్ని ఉన్నాయండి 1 2 3 4 ఈస్ ఎన్ 1 2 3 ఎన్ తర్వాత నెక్స్ట్ ఏమున్నాయండి మనకి ఇక్కడ డీలు ఎన్ని ఉన్నాయండి 2D తర్వాత ఏంటంటే ఐపీస్ ఇవి లెటర్స్ కదండి అన్న దిస్ ఇస్ ఇంపార్టెంట్ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా వినండి ఈ మోడల్ క్వశ్చన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు నేను కాంప్లికేషన్ సమ్ తీసుకున్నాను మీరు ఈజీ సమ్ అనేది మీరు చేయొచ్చు ఎట్లాంటిదైనా మనం డిస్కస్ చేయొచ్చు ఇప్పుడు ఏమంటున్నాడండి వాడు 5 లెటర్ వర్డ్ 4E 3N 2D IPC వచ్చినాయి 5 లెటర్ వర్డ్ కావాలి దీనిలో 5 లెటర్స్ వర్డ్ కావాలి మన క్యాలిక్యులేషన్ చేయాల్సింది ఏంటంటే 5 లెటర్ వర్డ్ ఈ 5 లెటర్ వర్డ్ ని జాగ్రత్తగా చూడండి ఎన్ని కేసెస్ అరైజ్ అవుతాయంటే 5 కూడా డిఫరెంట్ లెటర్స్ 5 డిఫరెంట్ లెటర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా 5 కూడా డిఫరెంట్ లెటర్స్ అంటే మనకి ఎన్ని ఉన్నాయండి డిఫరెంట్ లెటర్సే ఉండాలి 5 లెటర్ వర్డ్ అంటే IPC END అంటే దాని అర్థం ఏంటి అంటే E అనేది 4 టైమ్స్ వచ్చినా సరే N 3 టైమ్స్ వచ్చినా D 2 టైమ్స్ వచ్చినా సరే మనం అన్ని కూడా 5 డిఫరెంట్ లెటర్స్ అంటే ఖచ్చితంగా మన వర్డ్ ఎలా ఉండొచ్చు అంటే PICND ఇలాగైనా ఉండొచ్చు లేదా NEPNC PED
ఇట్లా మనకి 5 లెటర్ వర్డ్స్ అనేది రావాలన్నమాట. అంటే ఫస్ట్ కేసు ఏం తీసుకున్నానండి, అన్ని కూడా డిఫరెంట్ లెటర్స్ తీసుకున్నాను, అన్ని డిఫరెంట్ లెటర్స్ తీసుకున్నాను కాబట్టి టోటల్ గా ఎన్ని ఉన్నాయండి మనకి ఎన్ని ఉన్నాయండి, మనకి ఇక్కడ 1 2 3 4 5 6 ఉన్నాయి. 5 లెటర్ వర్డ్ కాబట్టి 6p5 లేదా దీన్నే ఇంకోలాగా ఎలా రాయొచ్చండి, 6 లో 5 సెలక్షన్స్ కాబట్టి 6c5 అంటే ఒక వర్డ్ రిమైనింగ్ వాటిని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో రాయాలి. లేదా 6p5 అన్నా సరే దాని అర్థం ఏంటి, 6c5 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ వేస్. ఇప్పుడు సెకండ్ కండిషన్ చూడండి, కేస్ 4 alike 1 different అంటే దాని అర్థం ఏంటి, అన్ని డిఫరెంట్ తీసుకున్నాను, 5 కూడా డిఫరెంట్ లెటర్స్ తీసుకున్నాను. ఈసారి ఏంటంటే 5 లెటర్ వర్డ్ ఎలా రావచ్చు అంటే 4 alike అంటే ఒకటే కేసు, ఒకటి డిఫరెంట్. అంటే జనరల్ గా ఇక్కడ 4 అంటే 5 లెటర్ వర్డ్స్ అంటే కంపల్సరీగా దీని అర్థం ఏంటి అంటే ఐ అలా ఉండొచ్చు, లేదంటే బిసి ఇట్లా వర్డ్స్ అనేది కూడా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. 4 alike 1 different అంటే టోటల్ గా ఎన్నండి ఇవి 5 ఫ్యాక్టోరియల్ రేస్ బై 4 alike అంటే 4 ఐడెంటికల్ థింగ్స్ అని అర్థం. 4 ఐడెంటికల్ థింగ్స్ అంటే బై 4 ఫ్యాక్టోరియల్, 1 డిఫరెంట్ కాబట్టి 1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఈ 4 alike 1 different ని మనం సెలెక్ట్ చేయాలి. 4 alike అంటే కంపల్సరీగా 4 ఈసే ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ అంటే ఎన్ని లెటర్స్ డిఫరెంట్ గా తీసుకోవచ్చు అండి, ముందుగా సింగిల్ గా ఉన్న వాటిని డిఫరెంట్ గా రాసుకోండి, ఐ పి సి, తర్వాత ఎన్ కానీ డి కానీ, ఎన్ ఆర్ అంటే చూడండి 4 లో ఒకటే వర్డ్ ఉంది కాబట్టి వీటిని 1c1 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయండి మనకి 1 2 3 4 5. ఈ 5 లో ఏదో ఒకటే సెలెక్ట్ చేయగలమండి 5c1. ఎందుకు అంటే మనకు కావాల్సింది 5 లెటర్ వర్డ్. 4 alike అంటే 4 ఈస్ అన్ని కూడా అంటే 4 ఈస్ తీసేసుకున్నాం, ఇక్కడ 4 ఈస్ తీసేసుకునే ఈ ఒక్క ప్లేస్ ఏదో ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఈ ప్లేస్ ఈ 5 ప్లేసెస్ లో ఏదో ఒక ప్లేస్ ని మనం సెలెక్ట్ చేయాలి. అది డిఫరెంట్ ఉండాలి, ఒకటే డిఫరెంట్ ఉండాలి. ఎన్ని డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ, ఐబిసిఎండి, వీటిలో ఒకటే సెలెక్ట్ చేయగలుగుతాం, either ఐ కానీ లేదా బి కానీ సి కానీ డిఎన్ కానీ డి కానీ. అంటే ఇట్ కెన్ బి ఇన్ 5c1 వేస్. అంటే ఇది ఏమైపోయిందండి 5c1 ఇంటూ 1c1 ఇంటూ 5c. ఇక నెక్స్ట్ కేసు చూడండి, కేస్ 3. 4 alike అయిపోయింది కాబట్టి 3 alike చూడండి, 3 alike 2 different. 3 alike అంటే 3 alike ఉన్న కాంబినేషన్ ఏంటి, 4e కానీ 3n కానీ రావచ్చు కదా ఇక్కడ, 4e 3n. 2 different అంటున్నారండి. 2 different అంటే ఐపిసి ఒకటి రాస్తాము, తర్వాత డి ఒకటి రాస్తాము. చూడండి 3 alike ఈ రెండింటిలో ఒకటే సెలెక్ట్ చేస్తాం కదా, అంటే ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, 2 లో ఒకటి సెలెక్ట్ చేస్తాం కాబట్టి 2c1. ఒకటి సెలక్షన్ అయిపోయింది కాబట్టి రెండింటిలో ఒకటి అయిపోతే ఒకటి ఇక్కడ యాడ్ వస్తుంది కదా, ప్లస్ ఎయిదర్ ఎన్ఆర్డి ఏదో ఒకటే పాసిబిలిటీ ఉంటుంది. 4 ఇది ప్లస్, అంటే 5 లో 2 డిఫరెంట్ కాబట్టి 5c. చూడండి 3 alike 2 డిఫరెంట్ అంటే 3 alike అంటే 3 సిమిలర్ గా ఉన్న లెటర్స్ రెండే, ఒకటి ఈ కండిషన్, రెండోది ఎన్ కండిషన్. ఈ 2 టర్మ్స్ లో ఏదో ఒక టర్మ్ నే మనం సెలెక్ట్ చేసాం అనుకోండి, అంటే 2c1 వేస్. ఇది 2c1 వేస్ సెలెక్ట్ చేస్తే, అంటే సపోజ్ ఎన్ అని సెలెక్ట్ చేస్తాను అనుకోండి, అప్పుడు డిఫరెంట్ లో ఎన్ని ఉంటాయి, ఆల్రెడీ ఐపిసి ఎన్ డి కూడా ఉంటాయి, ఐపిసి డి ఉంటాయి. ఎయిదర్ ఎన్ కానీ ఈ కానీ ఏదో ఒకటే, ఎయిదర్ ఎన్ ఆర్ ఏదో ఒకటే పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అది ఒక. అంటే టోటల్ గా ఇవి 5 లో మనం 2 డిఫరెంట్ థింగ్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి 2c1 ఇంటూ 5c2, టోటల్ గా ఇవి 5 ఫ్యాక్టోరియల్ బై
5 ఫ్యాక్టోరియల్ బై alike things మాత్రమే డివిజన్ లో వేసుకోవాలి బై 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ కేస్ అండి, కేస్ 4 చూడండి. అంటే 3 alike 2 డిఫరెంట్ ఉన్నాయి. 3 alike 2 alike కూడా ఉండొచ్చు కదా. 3 alike 2 alike 3 alike 2 alike అంటే ఖచ్చితంగా 3 alike లో 4e 3f. ఇక 2 alike లో ఏంటి పాసిబిలిటీ ఉంటుంది? 2 alike అంటే 2d ఒకటి ప్లస్ either of this, either n or అంటే ఈ రెండిట్లో ఒకటి సెలెక్ట్ చేయడం 2c1 బేస్. ఇక్కడ ఏంటంటే అవుతాయండి ఇక్కడ మనకి, అంటే సపోజ్ ఇక్కడ ఈని సెలెక్ట్ చేస్తే ఈ n కాస్త ఇక్కడికి వచ్చేస్తుంది కాబట్టి 2 లో ఒకటి సెలెక్ట్ చేయండి 2c1 బేస్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2c1 into 2c1 into 3 alike 2 alike అంటే టోటల్ గా 5 ఫ్యాక్టోరియల్ బై 3 alike అంటే బై 3 ఫ్యాక్టోరియల్, 2 alike అంటే బై 2 ఫ్యాక్టోరియల్, అంటే 3 ఫ్యాక్టోరియల్ into 2 ఫ్యాక్టోరియల్. నోట్ చేయండి అమ్మా. మళ్ళీ ఇంకొక 2 కేసెస్ ఉన్నాయి, అది ఇది నోట్ చేశాక దాన్ని రాస్తా. మ్యాథమెటిక్స్ సమ్ అనేది ఈజీ అనండి ఈ ప్యాటర్న్ లో. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే మనకి 5 లెటర్ వర్డ్ కావాలి. ఆ 5 లెటర్ వర్డ్ ఈ లెటర్స్ యూజ్ చేసే చేయాలి. అంటే మనకి సిమిలర్ థింగ్స్ ఉండొచ్చు లేదా నాన్ సిమిలర్ థింగ్స్ ఉండొచ్చు. అంటే ఐడెంటికల్ థింగ్స్ ఉండొచ్చు, ఐడెంటికల్ థింగ్స్ ఉండకపోవచ్చు. కానీ టోటల్ గా 5 లెటర్ వర్డే కావాలి. ఆ 5 లెటర్స్ ని డిఫరెంట్ లెటర్స్ గానే తీసుకున్నాను. 5 లెటర్స్ ని డిఫరెంట్ లెటర్ గా తీసుకుంటే, అంటే డిఫరెంట్ లెటర్స్ అంటే ఐబిసి ఈఎన్డి ఒక్కొక్క లెటర్ తీసుకోవాలి. అంటే 6 లెటర్స్ లో 5 లెటర్ వర్డ్ అంటే 6c5, అంటే 6c5 into 5 ఫ్యాక్టోరియల్ బేస్. ఇక సెకండ్ కేసు ఏంటంటే ఆ 5 లెటర్ వర్డ్ లో 4 alike 1 డిఫరెంట్. alike కేసు అంటే 4 alike అంటే 4 లెటర్స్ ఒకటే ఉన్నది, ఒక ఈ ఒకటే, అందులో ఒకటే సెలెక్ట్ చేయాలి. డిఫరెంట్ అంటే ఐపీసీ ఉంటుంది, ఎన్ ఒకటి డి ఒకటి, వీటిలో ఒకటి సెలెక్ట్ చేయాలి. 1c1 5c1. ఇది ఎప్పుడు కూడా 4 alike 1 డిఫరెంట్ అంటే 5 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ into 1 ఫ్యాక్టోరియల్. ఇంకా నెక్స్ట్ కేసు ఏంటండి, 4 alike అయిపోయింది. అంటే ఇది ఇచ్చిన దాని ప్రకారం చేసుకోవాలి. 3 alike ఉన్నాయి, 2 డిఫరెంట్. 3 alike అంటే 2 కేసులు పాసిబిలిటీ అవుతాయి, 4e కానీ 3n కానీ. ఈ రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తాం. ఇక డిఫరెంట్ లో ఐపీసీ ఉంటుంది, తర్వాత డి ఒకటి ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ప్లస్. ఎందుకు ప్లస్ రాశాను అంటే ఎయిదర్ ఎన్ ఆర్ ఈ, అంటే ఇక్కడ ఎన్ ని సెలెక్ట్ చేస్తే ఈ వస్తుంది, లేదా ఈని సెలెక్ట్ చేస్తే ఎన్ వస్తుంది. సో కాబట్టి ఎయిదర్ ఎన్ ఆర్ ఈ, కాబట్టి టోటల్ గా ఇవి 5 లో 2 డిఫరెంట్ కాబట్టి 5c. సో ఈ సెలక్షన్ 2c1, ఈ సెలక్షన్ 5c. టోటల్ గా ఈ 5 లెటర్స్ ని 5 ఫ్యాక్టోరియల్ బై 3 alike కాబట్టి బై 3 ఫ్యాక్టోరియల్ వేసాం. నెక్స్ట్ 3 alike 2 alike అంటే 3 alike కండిషన్స్ ఉన్నవి రెండే. 2 alike కండిషన్స్ ఉన్నది ఏంటి, 2d ఒకటి. ఈ రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తాం కాబట్టి 2c1 ఎయిదర్ ఎన్ ఆర్ ఈ. ఇక్కడ ఎన్ సెలెక్ట్ చేస్తే ఈ వస్తుంది, ఈ సెలెక్ట్ చేస్తే ఎన్ వస్తుంది, ఏదో ఒకటి అన్నమాట ఇందులో. సో కాబట్టి 2c1 into 5c1 5 ఫ్యాక్టోరియల్ బై 3 alike కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, 2 alike కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇది నోట్ చేయండి. ఇంకో 2 కేసెస్ డిస్కస్ చేయొచ్చు. ఆ 4 డిఫరెంట్ 1 alike ఉండదుగా ఉదయకిరణ్, 1 alike ఎప్పుడు ఉండదు కదా. ఇంకొక 2 కేసులు ఏమవుతాయి చెప్పగలరా? గెస్ చేయండి. 5 డిఫరెంట్, తర్వాత 4 alike 1 డిఫరెంట్, 3 alike 2 డిఫరెంట్, 3 alike 2 alike. ఇంకా 5 లెటర్స్ ఇంకేం పాసిబిలిటీస్ ఉంటాయి? వెరీ గుడ్. 2 alike 3 డిఫరెంట్. ఓకే. ఇంకో కేసు పాసిబిలిటీ ఏంటి? 2 alike 3 డిఫరెంట్. ఓకే, ఒక కేసు చెప్పారు అంటే కేసు 5 అయిపోయింది. ఇంకో కేసు ఉంటుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. 2 alike 1. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ 2 కేసులు రాశారు. అలాగే చూడండి, ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 5 లెటర్స్ అన్నాడండి. నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 5 లెటర్స్ అంటే ఓన్లీ సెలెక్షన్ పార్టే తీసుకోవాలి. ఇక్కడ 6c5, ఇక్కడ 1c1 into 5c1,
ఇక్కడ 2C1 into 5C2, ఇక్కడ 2C1 into 2C1. రిమైనింగ్ కేసెస్ లో కూడా ఓన్లీ సెలక్షన్స్ తీసుకుంటే సెకండ్ ప్రాబ్లం అవుతుంది అనమాట. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలక్షన్ ఆఫ్ 5 లెటర్స్ అవుతుంది. 2 different letters are 2 different letters కాబట్టి మనం డివైడెడ్ బై వేసుకోకూడదు కదా. ఐడెంటికల్ థింగ్స్ అయితేనే డివైడెడ్ బై వేసుకోవాలి. సో కేస్ 4 ఏమవుతుందండి? కేస్ 5. వెరీ గుడ్. కేస్ 5 చెప్పండి అమ్మా. కేస్ 5 ఏమవుతుంది ఇక్కడ? 2li 3 డిఫరెంట్. 2li 3 డిఫరెంట్ అంటే ఏంటి పాసిబిలిటీస్ అంటే? అయ్యో చెప్పేసాము ఇక్కడ. ఎంత అంటే ఇక్కడ మనకి 4e 3n 2v IPC. 2li కంటే పాసిబిలిటీస్ ఏముంటాయండి ఇక్కడ? 4e 3n తర్వాత 2. IPC అంటే ఏమవుతుందండి? IPC ప్లస్ 2li కంటే ఏదైనా ఒక లెటర్ నే మనం సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఒక లెటర్ అంటే ఇక్కడ 3 లో ఎన్ని సెలెక్ట్ చేయాలంటే ఒకటే సెలెక్ట్ చేయాలి. అంటే 3C1 అంటే ఒకటే సెలెక్ట్ చేస్తాము అంటే ఇక్కడ 2 లెటర్స్ వస్తాయి కదా. ప్లస్ any 2 of n, e, అంటే ఇక్కడ ఎన్ని అయిపోయినాయండి? 3 plus 2 అంటే 5C. ఇక్కడ సెలక్షన్ ఎన్ని అవుతాయండి? 3C1 into 5C3 into 5 factorial by 2 factorial. Case 6. Very good. 2li 1 different. 2li 1 different అంటే అర్థం ఏంటంటే 2li కి 2 టర్మ్స్ అంటే దాని అర్థం ఏంటి? 2li టోటల్ గా రాసుకోండి. అంటే 4e 3n 2v డిఫరెంట్ అంటే IPC. ఇక్కడ 2li అంటే 4 లెటర్స్ అయిపోయినట్టే కదా. అంటే ఇంకెన్ని లెటర్ అండి? అంటే దీనిలో 2 లెటర్స్ సెలెక్ట్ చేయాలి అంటే 3C. 4 లో 2 సెలెక్ట్ చేసేస్తా అంటే 2 సెలెక్ట్ చేసేస్తా అంటే ఒక +1 అవుతాయి కదా. సో any one of and any one of n అంటే వెనండి 4C1. సో this is equal to 3C2 4C1 into 5 factorial 2li. సో 2 factorial 2. టోటల్ ఇప్పుడు ఏం చేస్తాం? ఇవన్నీ యాడ్ చేసుకోవడమే కదండి టోటల్ అంటే. నోట్ చేయండి. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. రిక్వైర్డ్ అంటే 5 రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ 5 లెటర్ వర్డ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? టోటల్ ఎంత అవుతుంది చెప్పండి అమ్మా. కేస్ 5 లో 3C2 కదా సార్. 3C2 అంటే 2 ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి కేస్ 5 లో 3C2 ఉండదు. 2li కదా. 2li కంటే ఒకటే కదా తీసుకోవాలి అక్కడ. 2li అంటే దాని అప్పుడు ఆ లెటర్ ఎలా వస్తుందట? 2li కి 3 డిఫరెంట్ అంటే NED NPC అంటే ENPC అన్నమాట. వర్డ్ అలా వస్తుంది. ఓకే బాబు. 5 లెటర్ వర్డ్ అంటే ఇవన్నీ యాడ్ చేసుకోవటం కదమ్మా. యాడ్ 5 కేసెస్. 5 కేసెస్ యాడ్ చేసి చెప్పండి అమ్మ. ఇప్పుడు ఎంత వస్తుంది టోటల్ గా? కేస్ 6 లో 3C2 ఎందుకు అంటే 2li అంటే 2li కి 2 లెటర్స్ తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? NN 2 తీసుకున్నాను అనుకోండి, ఒకటి డిఫరెంట్ అన్నమాట. ఇలా వర్డ్ ఫామ్ అవుతుంది. ఓకేనండి. టోటల్ ఎంత అంటే అవన్నీ యాడ్ చేసుకోవటమే. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అవన్నీ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. 6 డిఫరెంట్ లెటర్స్ అంటే 6C5 into
6c5 into 5 factorial plus case 2 into 4 alike kadandi, one different 1c1 into 5c1 5 factorial ana idantha case 5 అని యాడ్ చేసి మీ దగ్గర ఉంది కదా ఆల్రెడీ సమ్ అంతా యాడ్ చేసుకొని నాకు ఆన్సర్ చెప్పండి. దట్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు 3345 3345. నెక్స్ట్ అండి, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏంటంటే మనం ఏమన్నామండి, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ 5 letters, the number of ways of selection of 5 letters. Number of ways of selection of 5 letters. Selection of 5 letters. Only selection part ఏ తీసుకుంటాం కదండి, ఐడెంటికల్ పార్ట్ కాకుండా ఓన్లీ సెలక్షన్ పార్ట్. అంటే 6c5 అన్ని డిఫరెంట్ అయినప్పుడు 4 alike అన్నప్పుడు ఏమవుతుందండి, 4 alike 1c1 into 5c1. తర్వాత ఏంటండి 3c1 into 5c2, 3c1 5c3. నెక్స్ట్ సెలక్షన్ ఏంటండి 3c1 5c3, 3c2 4c1. అంటే ఆ సెలక్షన్ పార్ట్ అంతా రాసుకోవటమేనండి. 2c1 5c2, 2c1 5c2, 2c1 2c1. ఇది 77. ఇప్పుడు మీరు మ్యాథమెటిక్స్ చేస్తారు కదా, టైం అయిపోయిందా? ఓకే, నేను చూసుకోలేదు నాన్న. 4.846. బాయ్ నాన్న, థ్యాంక్ యూ ఆల్. మీరు మ్యాథమెటిక్స్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ. 5లో ఎనీ 2 ఎందుకు? కేస్ 5లోనా? కేస్ 5లో ఇక్కడ ఎనీ 2 ఎందుకు అంటే ఒకటే, ఇక్కడ ఏదో ఒకటే సెలెక్ట్ చేస్తాం కదా రాహుల్. 3లో ఒక లెటర్ సెలెక్ట్ చేశాను అనుకో, ఇక 2 ఉంటాయి కదా అక్కడ, ఐపీసీ 2 మిగిలిపోతాయి కదా, ఆ 2 మిగిలిన దాంట్లో ఇదనమాట. ఏదైనా 3 కావచ్చు. అంటే ఈ ఎన్డిలో ఖచ్చితంగా ఒకటే ఇక్కడ సెలెక్ట్ చేస్తాం, ఒక లెటరే సెలెక్ట్ చేస్తాం. అంటే ఇంకొక 2 లెటర్లు మిగిలిపోతాయి అన్నమాట. అందుకనే ఎనీ 2 ఆఫ్ ఎనీ 2 ఇది 3+. ఓకేనా రాహుల్? రాహుల్, థ్యాంక్ యూ ఆల్.